మంగళం నిత్య శుభమంగళం. వెల్కమ్ టు శ్రీలత ఛానల్. ఈవేళ ఏంటంటే నేను హెన్నా గురించి చెప్పాలనుకుంటున్నాను. అది కూడా డై వేసుకునే వాళ్ళకి హెన్నా గురించి చెప్పాలని అనుకుంటున్నాను. డై వేయటం వల్ల ఏంటంటే హెయిర్ అంతా పాడైపోతుంది. డైరెక్ట్ ఏంటంటే ఎక్కడికైనా ఫంక్షన్ అనేసరికి ఒక చిన్న ప్యాకెట్ తీసుకుని గవ్వ కలుపుకొని డై వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. కంపల్సరీ హెన్నా అనేది పెట్టుకోవాలి. ఆ హెన్నా కూడా ఏంటంటే హెయిర్కి ఒక ఫుడ్ ఇవ్వాలన్నమాట. మనం తీసుకున్న ఆహారం కొంత ఏజ్ వరకు సరిపోతుంది, హెయిర్కి అందుతుంది. తర్వాత ఏంటంటే హెయిర్కి అందదనమాట మనం తీసుకునే ఆహారం. అప్పుడు డైరెక్ట్ ఏంటంటే మనం ఫుడ్ అనేది మంచి ఫుడ్ అనేది హెయిర్కి ఇస్తేనే హెయిర్ అనేది బాగా వస్తుంది. కాబట్టి ముందు ఏంటంటే దానికోసం కొన్ని తీసుకోవాలి. మనం కొంచెం బీట్రూట్, ఉల్లిపాయ ముక్కలు. ఇదేంటంటే బ్లడ్, మనకి బీట్రూట్ అంటే బ్లడ్ అంటారు కదా, అలా హెయిర్కి మంచి బ్లడ్ ఇస్తున్నట్టు సమానం అన్నమాట. అలాగే కలబంద కూడా తీసుకోవాలి. కలబంద ఏంటంటే హెయిర్ని రీగ్రోత్ చేస్తుంది. అలాగే బెల్లగన్నేరు పువ్వులు ఏంటంటే క్యాన్సర్ రాకుండా, డై వల్ల ఏంటంటే హెయిర్ అంతా పాడైపోయి స్కిన్ కూడా పాడైపోతుంది. తల మీద స్కిన్ అంతా కూడా పుట్టుగా వచ్చేస్తుంది. అది రాకుండా ఉండటం కోసం, క్యాన్సర్లు అవి రాకుండా ఉండటం కోసం ఈ పువ్వులు కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. మనం ఏంటంటే డై వేసేసుకుని డైరెక్ట్గా ఫంక్షన్ అంటే చాలా డై వేసేస్తాము, అలా వేసుకోకూడదు. అలాగే ఇవి ఏంటంటే బత్తాకాయ ఫీల్స్ అనమాట. అందులో కూడా మంచి హెల్తీ ఆయిల్స్ ఉంటాయి, అవి వాడటం వల్ల చాలా మంచిది. అలాగే ప్రోటీన్ పౌడర్, ఇదేంటంటే హెయిర్కి ప్రోటీన్ ఇవ్వాలి అంటారు కదా ఎక్కువగా, అది ఎగ్ ఇస్తారు, కానీ ఎగ్ బదులు ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. దీనివల్ల ఏంటంటే ప్రోటీన్ అనేది హెయిర్ గ్రోత్ అనేది బాగా వస్తుంది అన్నమాట. అలాగే హెన్నా పౌడర్ తీసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను నేను. అలాగే హెన్నా పౌడరు, మామూలు గోరింటాకు అయితే చాలా మంచిది, కానీ మనకు దొరకదు కాబట్టి పౌడర్ అనేది తీసుకుంటాము. దీనివల్ల కూడా మన హెయిర్ అనేది మంచి కలర్ వస్తుంది అనమాట. కలరు రావాలి, అదే ప్లేస్లో హెల్త్ కూడా ఉండాలి అనుకుంటే ఇవన్నీ కూడా బాగా మిక్సీ చేసేసి వడబోసుకొని ఆ జ్యూస్ని మనం ఒక ఎల్లుల్లిపాయ కూడా వేసుకుంటాం అనమాట. ఎందుకంటే అది హెయిర్ అనేది హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. మనం ఎక్కడికైనా ఫంక్షన్ అంటే చాలా ఒక ప్యాకెట్ తీసుకుని గబగబా కలుపుకుని వెళ్ళిపోతూ ఉంటాము. తర్వాత దానివల్ల చాలా ఎఫెక్ట్, హెయిర్ అంతా రాలిపోతూ ఉంటుంది, డ్రై అయిపోతుంది అనమాట. ఫస్ట్ అది అవ్వకుండా ఉండాలనుకుంటే కంపల్సరీ హెర్బల్ అనేది మనం హెయిర్కి ఇవ్వాలన్నమాట. ఫుడ్ అనమాట, ఇది ఒక ఫుడ్. మనం ఎలా అయితే ఆహారం ఆకుకూరలు అవి కాయగూరలు అవి అలా తింటే మనం ఎలా ఆరోగ్యంగా ఉంటామో, అలాగే ఇవన్నీ ఇవ్వటం వల్ల ఏంటంటే హెయిర్ అనేది చాలా సిల్కీగా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కనీసం వారానికి ఒక్కసారైనా ఇలా చేసుకుని ఆ తర్వాత వారానికి కాకపోయినా కనీసం మీరు డై వేసుకుని ముందు రోజు ఇలా చేసుకుని హెన్నా పెట్టుకోండి. పెట్టుకున్న మరునాడు లేదంటే ఈవినింగ్, మార్నింగ్ నైట్ కలుపుకుంటాము, మార్నింగ్ పెట్టుకుంటాము, కడిగేసుకుని తర్వాత ఈవినింగ్ మనం డై చేసేసుకోవచ్చు. అలా వేసుకుంటేనే మాత్రమే మనకి హెయిర్ అనేది గ్రోత్ బాగుంటుంది, కలర్ బాగుంటుంది, ప్లస్ అదేలో జుట్టు రాలకుండా ఉంటుంది. ఫస్ట్ ఏ ప్రాబ్లం అనేది ఎక్కువ తలపోట్లు కూడా బాగా తగ్గుతాయి అన్నమాట. ఈ జ్యూస్నంతా మనం ఫిల్టర్ చేసేసుకోవాలి. బాగా ఫిల్టర్ చేసుకుంటే పెట్టుకునేటప్పుడు బాగుంటుంది అనమాట. ఆ జ్యూస్ ఒకటి హెన్నాలో కలిపేసుకోవాలి. హెన్నా పౌడర్ ఉంటుంది కదా, హెన్నా పౌడర్లో కలుపుకోవడం వల్ల ఏంటంటే చాలా స్మూత్గా ఉంటుంది. మంచి కలర్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది కలరు. హెయిర్ అస్సలు రాలటం అంటే ఉండదు. నేనైతే ఇలాగే చేస్తాను. ఇప్పుడు కూడా డై వేసుకుని ముందు రోజు కంపల్సరీ హెన్నా పెట్టుకుంటాను. నేను ఈ ప్రాసెస్లోనే పెట్టుకుంటాను హెన్నా. పెట్టుకోవడం వల్ల నా హెయిర్ చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. లైట్గా డై వేస్తాను, ఎంత వేయను, జస్ట్ టచ్ చేస్తాను అంతే. అలాగే చేసుకోండి. ఎక్కువ డై వల్ల అంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అలా రాలిపోయి లాస్ట్కి హెయిర్ అంతా పల్చగా అయిపోతాయి అన్నమాట. డైరెక్ట్ డై వేసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ బాగా ఊడిపోయి పల్చగా అయిపోతుంది మాడంతా అని.
ఇదిగో చూడండి, కలిపాక మర్నాడు ఇలా ఉందనమాట. మంచి ఇనప మూగుట్లో కలుపుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే బాగా బ్లాక్గా వస్తుంది. ఇది పెట్టుకున్న వెంటనే మనకి బాగా బ్లాక్గా మంచి రెడ్డిష్గా వస్తుంది అనమాట. నేనైతే ఇప్పుడు కూడా ఇందులోనే కలుపుకొని నేనే పెట్టేసుకుంటాను. నా హెయిర్ అయితే చిన్నదే, దానికి నేను బాగా పెట్టుకుంటాను. కొన్ని గుత్తుగా ఉంటుంది హెయిర్, నేనే పెట్టేసుకుంటాను. మంచి కలర్ వచ్చి హెయిర్ మంచి రెడ్ కలర్ వస్తుంది. హెన్న ఎందుకు పెట్టుకోవాలి అన్నది మనకు బాగా తెలియాలి. కంపల్సరీ మనం ఆ నాలెడ్జ్ తెలిసేసరికి డై వేసుకుని ముందు రోజు కంపల్సరీ హెన్నాని మనం నానబెట్టుకుంటాము. ఈ ప్రాసెస్లో నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్ కుదుళ్ళు గట్టిపడతాయి అన్నమాట. హెయిర్ కుదుళ్ళలోకి ఈ సెల్స్లోకి ఈ హెన్నా అనేది హెన్నా అనేది వెళ్ళి అక్కడ గ్రోత్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అనమాట. అలాగే సెల్స్తో ముందు మనం హెర్బల్ని పూర్తి చేస్తాం కాబట్టి నింపేస్తే మర్నాడు మళ్ళీ డై వేసుకునేటప్పుడు ఆ కెమికల్ ఎఫెక్ట్ అనేది మన స్కిన్లోకి వెళ్లకుండా ఈ హెన్నా ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకని కంపల్సరీ హెన్నా పెట్టుకోవాలి అని మనం తెలుసుకుంటే డై వేసుకునే ముందు కంపల్సరీ హెన్నానే ప్రిపేర్ చేసుకోవాలి.